చంచలమైన ఇంద్రియాలను నియంత్రించి మనస్సును పరబ్రహ్మమైన భగవంతునిపై లగ్నం చేయడమే యోగము. యుద్ధ ఫలితాలు అర్జునునివి కాక కృష్ణునివి కనుక కృష్ణాదేశానుసారంగా పనిచేయడమే అతని కర్తవ్యం. అర్జునుడు క్షత్రియుడైనందున వర్ణాశ్రమ ధర్మంలో విష్ణుప్రీతియే పరమలక్ష్యమని బోధించబడింది. స్వీయ సంతృప్తి భౌతిక నియమం కాగా శ్రీకృష్ణుని సంతృప్తిపరచడమే ఆధ్యాత్మిక ధర్మము. బుద్ధియోగము ద్వారా ఫలాపేక్షతో చేసే కర్మలను దూరం చేసి భగవంతుని శరణు పొందమని ఉపదేశం. కర్మఫలాలను అనుభవించాలనే కోరిక కలవారే లోబులని శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. అదృష్టంగాని కష్టపడి సంపాదించిన ధనంగాని ఎలా వినియోగించాలో లోబులకు తెలియదు. తన శక్తులన్నింటినీ కృష్ణ భక్తి సేవలో నియోగించడమే జీవితాన్ని జయప్రదం చేస్తుంది. జన్మజన్మాంతరాలుగా కూడిన కర్మఫల బంధం భగవద్గీత ఉపదేశంతో తొలగుతుంది. భక్తియుత సేవలో స్థిరపడిన మహర్షులు కర్మఫలాలను త్యజించి జన్మమృత్యు బంధం నుండి విముక్తులవుతారు. వారు దుఃఖరహితమైన పరమపదాన్ని భగవద్ధామం పొందుతారు. భగవంతుని నిత్యదాసునిగా తన సహజస్థితిని గ్రహించినవాడు దివ్యమైన ప్రేమయుత సేవలో నెలకొంటాడు. అటువంటి భక్తుడు కాలమృత్యువుల ప్రభావం లేని వైకుంఠలోకానికి అర్హుడవుతాడు. బుద్ధి మోహమనే దట్టమైన అరణ్యాన్ని దాటినప్పుడు వినవలసిన దానిపట్ల ఉపేక్ష కలుగుతుంది. ఈ స్థితి భగవత్సేవ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. శ్రీకృష్ణునితో తన సంబంధాన్ని యథార్థంగా గ్రహించినవాడు కామ్యకర్మల పట్ల సహజంగా ఉపేక్ష వహిస్తాడు. మహాభక్తుల జీవితాలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తాయి. ప్రారంభ దశలో వేదవిహిత ఆచారాలు అవసరమైనవైనా పరిపూర్ణ భక్తిలో అవి స్వయంగా లయమవుతాయి. వేదాల పరమోద్దేశ్యం శ్రీకృష్ణుని చేరుకోవడమేనని గ్రహించని కర్మాచరణ కాలవ్యర్థమే. వేదాలలోని అలంకృత వాక్యాలు సకామకర్మల ఆశలు మనస్సును ఇక కలతపెట్టని స్థితిలో బుద్ధి సమాధిలో స్థిరపడినప్పుడు యోగసిద్ధి లభిస్తుంది. ఆ స్థితిలో మనస్సు పూర్తిగా కృష్ణ భక్తి భావనలో నిలిచి దివ్య చైతన్యాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెందుతుంది. పూర్ణసమాధి అనగా బ్రహ్మ, పరమాత్మ, భగవానుని అనుభూతి పొందుతూ తాను శ్రీకృష్ణుని నిత్యదాసుడని స్పష్టంగా తెలుసుకోవడం. అటువంటి స్థితిలో వేదాల ఫలాసాపరమైన కర్మలు ఆకర్షణ కోల్పోయి కేవలం భగవానుని ఆదేశాలే జీవనాధారమవుతాయి. కృష్ణ భక్తిభావనలో ఉన్నవాడు స్వర్గసుఖాల కోసమైన కామ్యకర్మలలో లీనమవకుండా నేరుగా శ్రీకృష్ణునితో అన్యోన్య సంబంధాన్ని పొందుతాడు. గురుదేవుని లేదా భగవానుని ఆదేశాలను అనుసరించడమే అతని కార్యంగా మారి అదే అతడిని చరమజ్ఞానానికి చేర్చుతుంది. సమాధిస్థితిలో ఉన్న వ్యక్తి లక్షణాలు ఏమిటో, అతని భాష, నడక, కూర్చోవడం ఎలా ఉంటాయో అర్జునుడు ప్రశ్నించాడు. దివ్య చైతన్యంలో స్థిరుడైన వ్యక్తి బాహ్య ప్రవర్తన ద్వారా ఎలా గుర్తించబడతాడో తెలుసుకోవాలనే తపన ఇందులో కనిపిస్తుంది. కృష్ణ భక్తిభావనలో ఉన్నవాడు మాట, ఆలోచన, ప్రవర్తన అన్నింటిలోనూ ప్రత్యేకమైన దివ్య స్వభావాన్ని కలిగి ఉంటాడు. అతడు ప్రధానంగా శ్రీకృష్ణుని గురించి, ఆయన సేవకు సంబంధించిన విషయాల గురించే మాట్లాడతాడు. మనస్సులో పుట్టే అన్ని రకాల ఇంద్రియభోగ వాంఛలను విడిచిపెట్టి ఆత్మలోనే సంతృప్తి పొందినవాడు స్థితప్రజ్ఞుడు. అటువంటి వ్యక్తి ఆనందానికి బాహ్య వస్తువులపై ఆధారపడడు. భోగవాంఛలు కృత్రిమంగా అణగవు, కాని కృష్ణ భక్తిభావనలో స్థిరపడితే సహజంగానే నశిస్తాయి. భగవానుని నిత్యసేవనే తన సహజస్థితిగా భావించినవాడు అంతరంగ ఆనందంలో ఉంటాడు. దుఃఖంలో కలత చెందక, సుఖంలో మోహపడక, రాగ, భయ, క్రోధాల నుండి విముక్తుడైనవాడు స్థిరబుద్ధిగల ముని. ఈ సమత్వమే అతని ఆధ్యాత్మిక పరిపక్వతకు సూచిక. సుఖం వచ్చినప్పుడు దానిని భగవానుని కృపగా భావించి అహంకారానికి లోనుకాడు. అపజయం వచ్చినప్పుడు కూడా కోపం చెందక భగవత్సేవలో స్థిరంగా కొనసాగుతాడు. జీవితంలో కలిగే శుభం లేదా అశుభం పట్ల ఆనందంగాని ద్వేషంగాని లేనివాడి జ్ఞానం స్థిరమైనది. బాహ్య పరిస్థితులు అతని అంతరంగ చైతన్యాన్ని కదిలించలేవు. తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకునే విధంగా స్థితప్రజ్ఞుడు తన ఇంద్రియాలను ఇంద్రియార్థాల నుండి వెనక్కు తీసుకుంటాడు. ఈ ఇంద్రియ నిగ్రహమే అతని చైతన్య స్థిరత్వానికి మూలకారణం. అటువంటి జీవితం కృష్ణ భక్తి భావనలో పరమశాంతి, పరమానందాన్ని అందిస్తుంది.